సత్య గారు, ఏమండి అంటే ఈ కథని మహా కాకుండా వేరే వాళ్ళు వేస్తే మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళ? మాహాతో వేరే వాళ్ళు రాయలేరండి. సో ప్రాబ్లం ఉంది ఈ పర్టికులర్ కథకి. సో మీరు మీరు అడిగిన క్వశ్చన్కి అయితే డెఫినెట్లీ నాట్. అది మహా ఒక్కడికే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏంటి ఎలా మార్కెట్ చేద్దాం అని ఫిల్మ్ని అని అనుకున్న దీని నుంచి సో చాలాసార్లు ఓకే హైప్ అప్ లేకపోతే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడము జరుగుతూ ఉంటాయి. బట్ మేము అందరం కూర్చున్నప్పుడు మాకు ఒకటేంటంటే వాట్ వీ ఫీల్ నిజంగా, అంటే దీనికి ఏమో ఎక్కువ ప్రణాళికలు ఏమి వేసుకోలేదు. చేసినప్పుడు నాకు, తీసినప్పుడు ఆయనకి, చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో ఆ పాయింట్స్నే మనం ప్రొజెక్ట్ చేయాలి. సో మేము ఏది కూడా హైపప్ చేసి చెప్పింది అయితే కాదు. ఏది కూడా మేము అక్కడ చెప్పి ఇప్పుడు ఇందాక మధు గారు అన్నట్టు, లేకపోతే ఇప్పుడు మాకు చాలా కమెంట్స్ నేను ముందు నుంచి ఏమన్నానంటే మన తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్, ఒక రాహు బహదూర్ అని అంటారు. మన రాహు బహదూర్ అనే సినిమాని రికమెండేషన్గా చెప్తారు అని చెప్పాను. అండ్ అది నేను ఇప్పుడు తరచుగా మొత్తం ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ చూస్తుంది అదే. దట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్. అది నేను నిజంగా ఏదో లైక్ సినిమాని హైపప్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పింది కాదు. సోల్ఫుల్గా ఫీల్ అయ్యి అరే మా సినిమా రికమెండేషన్లో ఉంటుందని చెప్పాను. ఈరోజు మీరందరూ అదే చెప్పడం నిజంగా ఓకే, ఫ్రమ్ ద హార్ట్ వస్తే అట్లే ఉంటుందని నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, నేను ఈరోజు అదే ఇందాక వీళ్ళందరూ ఓకే జూలై 4th రీబర్త్ లాగా అని అంటున్నారు కదా. నాకు మైండ్లో ఏముందో చెప్తాను. ఎస్పెషల్లీ రావు బహదూర్ గురించి నేను చాలా సినిమాలు చేశాను. చాలా సినిమాలకి ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటాను. రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. నేను అసలు ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు ఈ టైప్లో అందరు చెప్పేవారు. సో అలా చెప్పిన ప్రతిసారి నాకు డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యేది. డిసప్పాయింట్మెంట్ నాకు కొత్త కాదు. నాకు డిసప్పాయింట్మెంట్లు అనేది అసలు రోజు నా పక్కన ఉంటుంది. రోజు వాటితో ఇట్లా సహజీవనం చేస్తూ ఉంటాం. సో నాకు డిసప్పాయింట్మెంట్ అనేది కొత్తది కాదు. ఆబ్వియస్లీ సక్సెస్ అనేది చాలా కొత్త. అంటే టెక్నికలీ ఈ సినిమాని నేను సక్సెస్ చేస్తే నాకు కొత్తగా అన్న పాయింట్ కంటే, అంటే నాకు సక్సెస్ వచ్చింది ఈరోజు జూలై 3rd అనే పాయింట్ కంటే నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే అరే ఈ సినిమా జనాలు చూడకపోతే నాట్ అబౌట్ మీ రిసీవింగ్ సక్సెస్, వాళ్ళు చాలా ఏదో ఒక ఇంత గొప్ప సినిమాని వాళ్ళు కోల్పోతారన్నది చాలా ఎక్కువ అనిపించింది నాకు. మోర్ ఇంపార్టెంట్లీ ఎందుకు నేను అంత స్ట్రైవ్ చేశాను చెప్పడానికంటే రావు బహదూర్ లాంటి సినిమా ఆడడం అనేది నిజంగా ఆడుతుంది అని ఆడాలి అని అనుకున్నాను. ఈరోజు ఆడుతుంది. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీలో ఫీల్ అయ్యాను నేను. మోర్ ఇంపార్టెంట్లీ అది సక్సెస్ వస్తుంది దాని అన్నట్టు. డూ సంథింగ్ విత్ ప్యూర్ హార్ట్, సక్సెస్ విల్ ఫాలో ఫర్ ష్యూర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. ఈ పర్టికులర్ ఫిల్మ్ ఆడితే మీరిందాక అన్నట్టు ఆ నిర్మాతలు వినేటప్పుడు కాఫీలు ఆపి ఒకసారి మళ్ళీ ఏమో ఇంకో మాహా వస్తాడేమో, ఇంకో మాహాలా అంటాడు అవుతాడేమో అని అనుకుంటారు చూడండి. అది మిస్ అవ్వకూడదు అన్నది చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. అండ్ ఈ రోజున ఐ థింక్ అదే జరిగింది. అండ్ నేను ఇంకోటి కూడా అన్నాను కదా బయట దేశంకి వెళ్ళినప్పుడు అని. ఈరోజే సో మెనీ నాకు ట్యాగ్ చేసి పెడుతున్నారు అక్కడ యుఎస్లో చాలామంది అమెరికన్స్ అందరూ చూసి, అమెరికన్స్ అక్కడ చూసి వాళ్ళు వీడియోస్ అవి నాకు ఒక 3-4 పంపించారు. వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఏమో అసలు వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్, ఐ విల్ రికమెండ్ దిస్ ఫిల్మ్ అంటుంటే అడిగేమో ఇదే కదా నేను చెప్తే ఆ రోజు నన్ను ఏదో అన్నారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ అని. సో దట్ ఈస్ రావు బహదూర్ అండి. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ సక్సెస్. తను అన్నట్టు అది ఇప్పుడు నువ్వు చెప్పిన నెంబర్ నాకు నిజంగా నా లైఫ్ అంటే ఫస్ట్ డే వచ్చింది. అది మీరు అంటానే ఉంటారు సార్ రోజు. సో నా ప్రొడ్యూసర్ గారికి, చింతా గారికి, అనురాగ్కి నేను నిజంగా ఈ నేను నాకు మాహా అన్నట్టు ఫస్ట్ టైం అనురాగ్, శరత్ అండ్ మాకు వేరే ఆప్షన్స్ కూడా ఆ టైంలో ఉండే. బట్ వి థాట్ వీళ్ళిద్దరైతే అసలు వాళ్ళు షోల్డర్ చేసే విధానం మనకి అంటే అంత మాట ఎవరు అనరు కదా. అరే దిస్ విల్ బీ మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అంత ఈజీగా ఎవరు అనరు. కాబట్టి ఇట్ కేమ్ ఫ్రమ్ హార్ట్, లెట్స్ గో విత్ దెమ్ అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మీరు అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే మాహా ఈ సినిమా వేరు కెపాసిటీల్లో వేరు దగ్గర వెళ్ళినప్పుడు నేనే మధ్యవర్తం చేసేవాడిని మాహాకి వాళ్ళకి. అది ఎవరికి తెలియదు. వేరే హీరోతో ట్రై చేసినప్పుడు మధ్యవర్తం సత్య చేసేవాడు. మీరు అసలు మీరు మాహాతో చేయాలి మీరు ఈ సినిమా అని నేను మీడియేషన్ చేసేవాడిని. అంటే బికాస్ నాకు నేను మాహా చేయడం కాదు, ఈ సినిమా
అంటే మహా లాంటి సెలబ్రేట్ చేయాలని ఫస్ట్ నుంచి నా పాయింట్. అండ్ ఈ సినిమా మిస్ అవ్వకూడదని నేను వాళ్ళకి చెప్తే రికమెండ్ చేసేవాడిని. అది అలా తిరిగి నా దగ్గరికి వచ్చింది. అంటే ఫర్ మీ నేను ఈ సినిమా చేయడం అన్నది మహాకి నాకు అంటే మా ఇద్దరికి ఉన్న ఇదేంటంటే, నేను ఈరోజు అంటే ఈరోజు అనుకోని రేపు మేము సినిమా మొదలు పెట్టగలం, అంత గొప్ప కెమెరాడరీ ఉంది మాకు. తనైనా కూడా సత్య వీఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ అంటే, లేదా మహా ఒక సినిమా చేద్దాం అన్నంత ఇది ఉంది. సో నేను ఆ మీడియేషన్ చేసింది కూడా దానివల్లే. ఓకే ఫైన్, నేను చేస్తున్నాను, అయితే వాళ్ళతో చేస్తాడు, లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ దేర్. అప్పుడు కూడా తనకు అదే చెప్పాను, మహా నాకంట ఇతను చేస్తేనే నీకు ఎక్కువ రీచ్ ఉంటుంది, నాతో నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు, నువ్వు వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఉంటుందని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సత్య. చాలా సార్లు నాకు టేక్స్ అ బిగ్ హార్ట్ టు డు. నాతో చేస్తే ఆయనకి అది ఇష్టం. నీ భాషలో చెప్పాలంటే పిచ్చికి పరాకాష్ట అది. సార్ అంటే నిజంగా అనేవాడు సార్, అంటే నాతో చేస్తే ఎంత దూరం వెళ్తుందో నాకు తెలీదు, వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఫస్ట్ డే 1 రీచ్ అది అని మాట్లాడేవాడు. కానీ సత్య ఈరోజు డే 1 ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సార్ మేమిద్దరం కూడా రోజు మాట్లాడుకుంటాం. ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మేమిద్దరం మాట్లాడుకుంటాం. సినిమా ఉన్నా మాట్లాడుకుంటాం, సినిమా లేకపోయినా మాట్లాడుకుంటాం. Satya has to be celebrated, sir. Satya has to be celebrated big time. Adi ante for his heart in the competitive chaotic world lo, to have that heart of gold, it is very difficult to ఏమంటారు దాన్ని కోల్పోకుండా ఉండటం అనేది చాలా కష్టం. సత్య కథ ఉంది అండ్ సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. అండ్ ఇప్పుడు అందరూ నేషనల్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు వస్తుంది, ఈ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు డిజర్వ్ చేస్తుంది, ఇట్ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డు, ఇలాంటి అవార్డ్స్ అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఆల్ యువర్ హార్డ్ వర్క్, మీరు ఎంత కష్టపడ్డారో చాలాసార్లు మనం చెప్పాం చాలా ఈవెంట్స్లో, బట్ వెరీ వెరీ హ్యాపీ వెన్ ద వరల్డ్ ఇస్ సేయింగ్ దట్ ఇట్ విల్ ఆల్ పే ఆఫ్. సత్యదేవ్, హ్యాపీ బర్త్డే టు యూ. నార్మల్గా దేర్ ఈజ్ ఎ సేయింగ్, ఇట్ ఫాల్స్ ఇన్ ప్లేసెస్ అంటుంటారు చూడు, అట్లా నిన్న సినిమా రిలీజ్ అవ్వడం, హిట్ అవ్వడం, మంచి రెస్పాన్స్ రావడం, నీకు యాక్టర్గా తనకు డైరెక్టర్గా నువ్వు నమ్మిన డైరెక్టర్కి అంత సక్సెస్ రావడం, నువ్వు నమ్మిన కథకి ఇంత మైలేజ్ రావడం, థ్యాంక్ యూ సార్. ఈ రోజే నీ బర్త్డే అవడం, ఇట్ హస్ ఆల్ ఫాల్ ఇంటు ది ప్లేస్. మీరు అది అంటుంటే నాకు మేము ఆఫ్ ద టాపిక్ మేము మాట్లాడుకున్నది గుర్తొస్తుంది. నాకు జూలై చాలా ఇష్టమైన మంత్ అనమాట. అంటే టెక్నికల్ నేను పుట్టిన మంత్ అవ్వచ్చు. నాది మాహది ఉమామహేశ్వర అప్పుడు 31st వచ్చింది. నా సినిమాల్లో బాగా ఆడిన సినిమా తిమ్మరసు జూలై 30th వచ్చింది. అలా ఇప్పుడు రాబోదురు మళ్ళీ వచ్చి జూలైని ఇంకా స్పెషల్ చేసింది. అయితే ఇందాక మార్నింగ్ కాల్ అయినప్పుడు ఎంత మొత్తం అంటే 3.9 అన్న అని షరత్ చెప్పాడు. 4 అని ఇచ్చు కదా, 4th కదా ఈరోజు, ఇంకొక అంటే లేదన్నా మనం ఏది ఉందో అదే చెప్పాలి. ఎంత అది నాకు చాలా చాలా అనిపించింది. అంటే నేను అడిగింది జూలై 4th కదా, 4 అని ఇస్తే బాగుంటుంది నెంబరు, నా బర్త్డే కదా ఊరికే అంటే శరత్ అండ్ అనురాగ్ వాళ్ళకి నో వీ వాంట్ టు టెల్ వాట్ ఈస్ లైక్ ఆర్ ట్రూ అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ నెంబర్. నేనేదో నా సునగానందం కోసం అని అన్నదానికి వాళ్ళు ఇచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ఈ పార్టీకి 10 లక్షలు కూడా కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకో మాట, మనలో మన మాట, సినిమా ఎలాగే సక్సెస్ అయిపోయింది, ఇట్ ఓకే, ఇంక దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. హౌ ఇట్ రీచెస్, వేర్ డస్ ఇట్ రీచ్ టుమారో, దట్ హ్యాస్ టు బి అవైటెడ్ అండ్ సీన్. దట్స్ ఇట్. కానీ నిజాయితీగా ఒక్క మాట నీ దగ్గర నుంచి కావాలి. నిజాయితీగా ఇప్పుడు నిజాయితీగా చెప్తా. మహావెంకట్ రాసిన కథ నువ్వు వెన్ యూఆర్ యాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ మేకప్ 6 hours 7 hours లైక్ జరుగుతున్నప్పుడు, నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు, నీ మీద ఒక్కడి మీదే సీన్లు నడుస్తున్నప్పుడు, నీకు ఎక్కడ అసలు ఈ ఎటు పట్టుకెళ్తున్నాను నన్ను పొరపాటున కనుక నేను ఓవర్ డోస్ ఆఫ్ ఫెయిత్ లేకపోతే ఓవర్ డోస్ ఆఫ్ ప్యాషన్ వల్ల కనుక నేను క్యారీ అయిపోయినా ఇది ఎటు వెళ్తుంది అని ఎప్పుడైనా అనిపించిన క్షణం ఉందా? లేకపోతే యూ కంటిన్యూడ్ యువర్ ఫెయిత్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్? సత్యదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. డెఫినెట్లీ సార్. నా అంటే అది నేను మేబీ ఏదో సభాముఖంగా చెప్తున్న పాయింట్ అయితే అసలు కానే కాదు. సభ లేదు ఇక్కడ. నేనేంటంటే సార్, ఫస్ట్ థింగ్ ఈ సినిమాని బ్లైండ్ ఫేత్ అన్నది పాయింట్ కాదు. దట్స్ బికాస్ ఆఫ్ నాకు మాహాకున్న ఒక అంటే తను ఆల్రెడీ నేను పనిచేస్తున్నాను,
ఆల్రెడీ ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తీసున్నాడు. సో నా పాయింట్ అలా నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నౌకలో వెళ్తున్నప్పుడు అదే వాట్ ఎవర్ ఆ క్యాప్టెన్ని కెలికితే మొత్తం తీసుకెళ్ళి కొండ గుర్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయనకి మనం నమ్మి వెనకాల ప్రశాంతంగా కూర్చుంటే ప్రశాంతంగా డెస్టినేషన్ తీసుకెళ్తాడు. సో ఎవ్రీ వన్ టైం కూడా నాకు అంటే ఎనీ యాక్టర్కి సార్, ఇక్కడ కూర్చున్న ఎవరికైనా కూడా మన తల ఇంట్లో పెట్టి సెట్లోకి వస్తే డైరెక్టర్ తల తీసుకొని మన తలలో పెట్టుకొని పని చేసుకొని మళ్ళీ ఆయన తల ఆయనకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం అన్నది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. యూ డోంట్ వాంట్ టు యూజ్ యువర్ బ్రెయిన్ బికాస్ యువర్ అ క్యారెక్టర్, యూర్ కమింగ్ ఆన్ టు ద సెట్, నీ డైరెక్టర్ నీకు గైడ్ చేస్తున్నాడు. అండ్ మాహా లాంటి వాళ్ళతో ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఈ పర్టికులర్ సీన్లో ఈ మైక్ ఇలా కూడా పెట్టనివ్వడు. ఇది ఇలా ఉండడానికి దానికి ఒక 100 థీరీస్ ఉంటాయి ఆయన దగ్గర. సో ఇప్పుడు నేను అడిగేటప్పుడు 101వ థీరీ అడగాలి. అంటే బాసు ఇప్పుడు ఇలా అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఫిజిక్స్ దీని కింద మీద అని అంటే ఆ 101 ఆయన అగ్రి అయితే అప్పుడు హీల్ కన్సిడర్. సో తనే 100 సార్లు దాని గురించి ఆలోచించి పెట్టినప్పుడు నేను మళ్ళీ కనిపెడితే 101 కనిపెట్టాలి, కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడలేను కదా. సో దట్ ఈస్ వాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ హిమ్. ఇట్ ఈస్ లైక్ యాజ్ ఈజీ యాజ్ గోయింగ్ ఇన్, మొత్తం పని చేసి పెట్టుకుంటాడు, అందరు రెడీగా ఉంటారు, మనం వెళ్ళి పని చేసుకొని రావాలి. ఇప్పుడు ఆ పాయింట్లో ఎందుకు సార్ మళ్ళీ కరెక్ట్ అంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్, అండర్స్టాండ్ ద సీన్, ఆ పర్టికులర్ సీన్ని ఎలా మనం హైలైట్ చేయాలి, ఆ పర్టికులర్ సీన్ నేను ఎంత 100% ఇవ్వాలి, ఇది ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ థింక్ అందరికీ తెలిసిందే, బట్ ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, నాకు మహాకి విపరీతం కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది నేను వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అంత ఉండదు. అది సారీ మహా, నేను అంటే మహా ఇప్పుడు ఒకసారి షార్ట్ అని ఇలా ఏదో లేచినప్పుడు నేను వెళ్ళేది సర్దేయడం, లేకపోతే ఆయన తీసి కూర్చోబెట్టేయడం, నాకు తెలుసు వాట్ ఈస్ థింకింగ్ అన్నది. సో ఇంత సింక్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీగా సార్. ఫంటాస్టిక్, వెరీ ఈజీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదే ఆ బ్రెయిన్ వాష్ సీన్ దగ్గర ఒకసారి నాకు శరత్ కనిపించాడు, ఒకసారి అనురాగ్ గారు కనిపించారు, ఒకసారి మన సత్యదేవ్ కనిపించాడు, రకరకాల మనుషులు కనిపించారు ఆ బ్రెయిన్ వాష్ సీన్ దగ్గర. అంటే నువ్వు ఎంత చేస్తే నువ్వు దీన్ని యూ కుడ్ బ్రింగ్ అవుట్ దిస్ స్క్రిప్ట్. ఇంకో విషయం చెప్తాను సార్ మీరు అడిగిన దానికి. యాక్చువల్లీ మేము ప్రీమియర్ అనుకున్నాం, అనురాగ్, శరత్, నేను అందరం టీం అంతా అనుకున్నప్పుడు అప్పుడు ఒక కాపీ ఉండింది, సూపర్ కాపీ అది. టెక్నికలీ ఇట్స్ లైక్ ఎవ్రీ విచ్ వే. అసలు మాకేం తను ఎంత పట్టుబట్టాడు, నో ఇది కాదు, నాకు ఒక డోర్ రివాల్వింగ్ సౌండ్ అది ఒక్క క్రీక్ వస్తుంది, అది నేను అది ఫిక్స్ చేస్తున్నాను, ప్లీజ్ 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 వద్దు అంటే ఎలా సార్? ఎవరైనా ఆ క్రీక్ సౌండ్ మీరు అంటే మనకు తెలియదు, బట్ హీఈస్ సో పర్టికులర్. ఆ తిరుగుతున్నప్పుడు ఒక క్రీక్ వస్తుంది, నాకు ఆ క్రీక్ సరిగ్గా ల్యాండ్ అవ్వట్లేదు, నేను సెట్ చేసిన తర్వాత చూపిస్తానంటే, శరత్ అన్న అది ఎవడు చూస్తాడు, నువ్వు మనకి వేసేమందాం కదా అంటే అంత లెవెల్లో సమ్మన్ ఈస్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్ టు టెల్ యూ అండ్ బ్రింగ్ యూ స్టోరీ ఆర్ సంథింగ్ విత్ సో మచ్ కన్విక్షన్. బోర్డౌన్ అయిపోయి ఓకే ఆ క్రీక్ సౌండ్ ఫిక్స్ చేసి బస్సు అని ఇంకా వీ వెంట్ విత్ దట్ ఫైనల్ వర్షన్. అంటే అసలు విఎఫ్ఎక్స్ కూడా సార్ మీరు చూస్తే సినిమాలో 1300 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి సార్. బట్ అది ఐడెంటిఫై చేయలేనట్టు ఉన్నాయి, ఐడెంటిఫై చేయలేనట్టు. అది ఐ విల్ గివ్ క్రెడిట్ టు టీమ్ రామ్జీ. బట్ మహా కూడా సార్ వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా తిట్టుకుంటుంటారు. అంత ఇప్పుడు నేను ఎక్కడానికి అనిపిస్తే ముసుగేసుకొచ్చి కొట్టేస్తాడు, అలా మంకీ క్యాప్ వేసుకొచ్చి. బట్ రామ్జీ ట్రెమెండస్ వర్క్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంకీ క్యాప్ వేసుకొని కనబడరా కానీ